నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి రాజ్ రెడ్డి ఏదైతే బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో అప్పుడు సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. అసలు ఈ స్కామ్ కి ఆర్కిటెక్ట్ నువ్వే, అసలు నీకు ఇంకొన్ని రోజులు జైల్లో ఉన్నా పర్లేదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించడమే కాకుండా ముప్పిడి అవినాష్ రెడ్డిని కూడా లొంగిపోవాలని చెప్పి ఆయనతో సంబంధం ఉందన్నట్టుగా కూడా వ్యాఖ్యానించింది. మరి ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం ముప్పిడి అవినాష్ రెడ్డిని 2 రోజుల్లో లొంగిపోవాలని చెప్పి ఆదేశించడం, అసలు రెడ్డికి ముప్పిడి అవినాష్ రెడ్డికి సంబంధం ఏంటి, అసలు వీళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళ లింకులు ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ ఒక కొలిక్కు వస్తుంది అని అనుకునేటువంటి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కొన్ని కీలక కామెంట్స్ చేయడం మనం గతంలో చూసాను. రెడ్డి బెయిల్ కోరగానే నువ్వు ఇంకొన్ని రోజులు జైల్లో ఉన్నా తప్పులేదు, అసలు ఈ స్కామ్కి ఆర్కిటెక్ట్ నువ్వే అంటూ వ్యాఖ్యానించడం. మరి ఈ రోజు ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వేయగానే ముప్పిడి అవినాష్ రెడ్డిని వెంటనే లొంగిపోవాలి, 2 రోజుల్లో లొంగిపోవాలంటూ వ్యాఖ్యానించడం. అసలు ఇంతకీ రెడ్డి బెయిల్ విచారణ అప్పుడు కూడా ముప్పిడి అవినాష్ రెడ్డి లొంగిపోయిన తర్వాత చూద్దామని వ్యాఖ్యానించింది సార్. అసలు రెడ్డికి ముప్పిడి అవినాష్ రెడ్డికి సంబంధం ఏంటి, ఈ స్కామ్ లో వాళ్ళిద్దరి పాత్ర ఏంటి, ఏం చెప్తారు? అంటే అతను దానికి ఆర్కిటెక్ట్, ఇతను దానికి సైట్ ఇంజనీరా, ప్రాజెక్ట్ మేనేజరా, ఇద్దరు తోడళ్ళులా. ఇప్పుడు రాజ్ కేశరెడ్డి లేకపోతే ముప్పిడి అవినాష్ రెడ్డి, అందరికీ తలా 2 పేర్లు. ఈ కేసులో నిందితులు ఇప్పుడు కేశరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ కేశరెడ్డి రాజీవ్ రెడ్డి. ఆ పాస్పోర్ట్ కూడా రాజీవ్ రెడ్డి అనే పేరుతో ఉన్నది పట్టుకున్నారు. ఆ రోజు అతను ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేశారు. లేకపోతే ఇతను ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్. ఆడవడం కూడా ఉన్నాడు బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్. అంటే ప్రతి ఒక్కడు 2 పేర్లు పెట్టుకుని ఒక్కో కంపెనీకి 2 అడ్రస్లు ఇచ్చి వీళ్ళు చేసిన స్కామ్ ఇవాళ సుప్రీంకోర్టు చుక్కలు చూపిస్తోందా? ఈ ఏపీ క్రిమినల్స్ ఇవాళ భరతం పడుతోందా? ఏపీ క్రిమినల్సా, వైసీపీ క్రిమినల్సా? ఇవాళ వైసీపీ క్రిమినల్స్కి ఇవాళ సీజే సూర్యకాంత్ చుక్కలు చూపిస్తున్నాడు. అంటే సుప్రీంకోర్టు చెబితే తప్ప మీరు లొంగిపోరా? ఇప్పుడు 2 రోజుల్లో ఇతను లొంగిపోమని ఆదేశించింది. గమ్మత్తుగా మిథున్ రెడ్డిని కూడా సుప్రీంకోర్టే లొంగిపోమ్మని. నీకు గుర్తుందో లేదో, ఇట్లాగే అతను కూడా బెయిల్కి వెళ్ళాడు. మిథున్ రెడ్డి అంటే కింద కోర్టు నుంచి జిల్లా కోర్టు, హైకోర్టు, ఇదే పని అన్నమాట. బెయిల్స్ వేయడం, మళ్ళీ సుప్రీంకోర్టుకి. ఆ రోజు మిథున్ రెడ్డిని ఏమంది, 3 రోజుల్లో లొంగిపోండాను, చచ్చినట్టు వచ్చి లొంగిపోయాడు, జైలుకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప వీళ్ళు మాట వినరా? ఇప్పుడు కల్తీ నెయ్యి, ఆ తిరుపతి అదేంటది స్కామ్ 250 కోట్లు, దాంట్లోనూ సుబ్బారెడ్డి ఇదే విధంగా పిటిషన్లు, పిల్స్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ఆపండి, స్టే ఇవ్వండి అని కోర్టుకు వెళ్తాడు సుబ్బారెడ్డి. లేకపోతే యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వను అని కోర్టుకు వెళ్తాడు. లేకపోతే చిన్న అప్పన్న మీద ఎంక్వైరీ ఆపండి అని కోర్టుకు వెళ్తాడు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద నాకు నమ్మకం లేదు, సుప్రీంకోర్టుకు వెళ్తాడు. సుప్రీంకోర్టే సిట్ వేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి కమిషన్ అది ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఇవాళ ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ అటు సిట్ను కూడా దర్యాప్తు కొనసాగించమంది. అక్కడ సుబ్బారెడ్డి ఇవాళ గిలగిల కొట్టుకుంటున్నాడా? అంటే నెయ్యిలో పడ్డ పందికొక్క. అక్కడ నెయ్యిలో పడి పందికొక్కులు గిలగిల కొట్టుకుంటుంటే ఇవి మద్యంలో పడ్డ పందికొక్కుల. అంటే తాగి తాగి పొట్టుబి చచ్చిపోతాయి. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే కనీసం బతుకుతాయి ఈ పందికొక్కులు. ఇప్పుడు ఎక్కడున్నాడు ముప్పిడి అవినాష్ రెడ్డి? దుబాయ్లో ఉన్నాడా? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళంతా దుబాయ్. అక్కడ అసలు వీళ్ళందరికీ ఇంకోడు ఉన్నాడు, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. అదే లాజిస్టిక్స్, సిగ్మా లాజిస్టిక్స్, లేకపోతే ట్రెక్కార్ లాజిస్టిక్స్. అక్కడ 10 కంపెనీలు పెట్టారు ఇక్కడ దుబాయ్లో. ఒక్క దుబాయ్కే 150 కోట్లు మనీ లాండరింగ్ చేశారని, 2000 కోట్లు మనీ లాండరింగ్ చేశారని, మొత్తం 4000 కోట్లు మనీ లాండరింగ్ చేశారని కృష్ణదేవరాయలే చెప్పాడు. అంటే దుబాయ్లో వీళ్ళకి ఒక డెన్ ఉందని, ఈ మొత్తం వీళ్ళందరికీ అక్కడ గోల్డెన్ వీసాలు,
ఇప్పుడు ముప్పిడి అవినాష్ రెడ్డికి కూడా గోల్డెన్ వీసా ఉందా? అంటే అక్కడ 150 కోట్లతో పెట్టిన 10 కంపెనీలు. ఏది దాంట్లో మరి తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏం పెట్టాడు? కే కార్డ్ లాజిస్టిక్స్ లిమిటెడ్, టెక్కర్ ట్రేడింగ్ ఎల్ఎల్సి, ట్రక్ యుఏఈ, ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్సి. అరే ఇప్పుడు హోమ్ వేవ్స్ ఆన్లైన్ ఫర్నిచర్, ట్రక్కర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, దుబాయ్ రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెట్టడం. వీళ్ళందరూ కూడా అసలు ఎన్ని మాట దుబాయ్ వెళ్ళారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ 4 ఏళ్లలో ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు 29 సార్లు వెళ్ళాడు. ఏది ఆంధ్రప్రదేశ్ టు దుబాయ్ స్పెషల్ ఫ్లైట్లా? అంటే ఇప్పుడు 2021లో 3 సార్లు వెళ్ళాడు, 2022లో 5 సార్లు వెళ్ళాడు, 2023లో 13 సార్లు వెళ్ళాడు, 2024లో 8 సార్లు దుబాయ్. అంటే దుబాయ్కి ఈ మద్యం గ్యాంగ్, ఈ లిక్కర్ గ్యాంగ్కి ఉన్నటువంటి సంబంధాలు నేను అంటోంది అదే. ఇప్పుడు ముప్పిడి అవినాష్ రెడ్డి కేర్ ఆఫ్ దుబాయ్ డెన్. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటాడు? అరే అసలు నన్ను మించిన భక్తుడు లేడు, నాకు గుడికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని అంటూ అతను జైల్లో జగన్ కోటి రాశాడంట. అంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడతాడు అన్న ఒక భరోసాన కోర్టులు లేకపోతే దర్యాప్తు సంస్థలు అసలు అడ్డం పెట్టుకుని డబ్బు, ఆ అవినీతి డబ్బు వెదజల్లి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని చూసారా అసలు ఎంత వేల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడండి, వేల కోట్లు విదేశాలకు మనీ లాండరింగ్ చేయండి, 100 కోట్లు లాయర్లకి ఫీజులుగా ఇవ్వండి, స్వేచ్ఛగా తిరగండి, లేకపోతే పార్టీలు పెట్టండి, పోటీ చేయండి, అదే డబ్బుతో ఓట్లు కొనండి, అధికారంలోకి రండి, ముఖ్యమంత్రులు కండి. మద్యం డబ్బే మొన్న ఎన్నికల్లో 200 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన ఏదో 6 పార్లమెంట్లకి ఆయన్ని ఇన్ఛార్జిగా పెడితే ఆ 6 పార్లమెంట్లలో హైదరాబాద్ నుంచి డబ్బు తెచ్చి ఆ అట్టపెట్టెలు, ఒక్కో అట్టపెట్టెలో 25 లక్షలు అట్టపెట్టెలు పట్టించాయి వీళ్ళందరినీ. వీళ్ళు పెట్టిన లాజిస్టిక్స్ కంపెనీలు పట్టించాయి అన్నమాట. అంటే ఇప్పుడు అత్తాపూర్లో ఒకటి పెట్టారు. ఆ అత్తాపూర్లో ఏంటి ఆ అట్టపెట్టెలు ఏంటి డౌన్లోడ్ చేయటం, మళ్ళీ లోడింగ్ చేయటం, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్లు చేశారు. ఏంది అట్టపెట్టెలు, ఈ గోల, మీరంతా ఇక్కడ పనిచేయటం ఏంటి, ఇది లివింగ్ ఏరియా, మేమంతా ఫ్యామిలీస్ అంటే మాది లాజిస్టిక్స్ అన్నారు. ఏంటి లిక్కర్ లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు ఎవరిని గదిలిచ్చినా ఒక లాజిస్టిక్స్ పేరు చెప్పేయి. అంటే ఇప్పుడు నేను చెప్పానే సిగ్మా లాజిస్టిక్స్, లేకపోతే నిఖిలానంద లాజిస్టిక్స్, ఎవరైనా చిత్తూరులో ఉన్నాడు వైసీపీ క్యాండిడేట్ విజయానందరెడ్డి, లేకపోతే డికార్ట్ లాజిస్టిక్స్, అంబటి లాజిస్టిక్స్, కారుమూరి లాజిస్టిక్స్. ఎవడికాడు లాజిస్టిక్స్ అని పెట్టడం, అక్కడ కాంట్రాక్ట్ వెళ్ళదే. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ పేరుతో 400 కోట్లు కొల్లగొట్టారట. అంటే గుంటూరు కాంట్రాక్ట్ అంబటి రాంబాబుకి ఇచ్చారట. గోదావరి లాజిస్టిక్స్ ఎవరికి? కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు. ఆయన ఎవరో గుడ్ మార్నింగ్ కాంట్రాక్ట్ ఒకటి ఉంది. ఎవరైనా గుడ్ మార్నింగ్ ఆయన ధర్మవరమా? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి లాజిస్టిక్సా? అంటే వీళ్ళు ఆ నకిలీ మద్యం ఎంతకి దిగజారంటే ఫస్ట్ 12% కమిషన్ అన్నారు. పాప మా వాసుదేవరెడ్డి అతన్ని డమ్మీ చేసి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి నీకు 2 పోస్టులు ఇచ్చామని చెప్పి ఆ వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏం చేసి పారేశారు, మొత్తం ఆ 12% కమిషన్తో సాటిస్ఫాక్షన్ లేక నెక్స్ట్ మంత్ 20% చేశారు. ఆ రింగ్ సిండికేట్ అంతా ఎవరైనా డాన్ను సజ్జల శ్రీధర్ రెడ్డి, అతన్ని పిలిచి మాట్లాడి చేస్తే ఇది బాగుంది, అసలు ఇదేదో పెద్ద అసలు మామూలుగా అసలు లీటర్లు పిండుకోవటమే అని చెప్పి ఇక ఎందుకు అసలు ఈ బంగారు గుడ్డు ఒక్కొక్క గుడ్డు ఏంది రోజుకి, అసలు బాతునే కోసి పారేద్దాం అనుకున్నారు. వాళ్ళే డిస్టిలరీలు కబ్జా చేశారు.
ఈ పివిపి డిస్టిలరీస్, ఉమ్. లేకపోతే ఇంకా ఈ ఎస్పివై డిస్టిలరీస్, ఎస్ఎన్జే డిస్టిలరీస్ యజమానులకు ఫోన్లు చేసి నేను బూనేటి చాణక్య మాట్లాడుతున్నా, సీఎం పిఏ అన్నాడంట. నేను ముప్పిడి అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నా, సీఎంకి ఓఎస్డి అన్నాడంట. అంటే వీళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అడ్డం పెట్టుకుని ధనుంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోయిందప్ప, ఈ డబ్బులే డబ్బులు అనమాట. వాళ్ళందరి దగ్గర బంగారం వసూలు చేశారు. ఒక్కొక్క బ్రాండు 200 కోట్లు అంట. 30 బ్రాండ్లు ఆ మద్యం 30-200 వేసుకో, 6,000 కోట్ల బంగారం ఉంది ఇందులో. ముందు ఆ గోల్డ్ మైన్ బయటకు తీయాలి. అయితే సార్ ఇక్కడ ఒక అంశం సార్, ఏదైతే సిట్ ఫస్ట్ దూకుడుగా వ్యవహరించింది, ఇప్పుడు సిట్ కూడా నీరు గారిపోయే విధంగా ఈ ఈ దర్యాప్తును కొనసాగిస్తుంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న వాసుదేవరెడ్డి అరెస్ట్, ఈరోజు చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కామెంట్స్ చేయడం, అంటే లిక్కర్ స్కామ్ పైన ఒక స్పష్టత వస్తుంది, ఒక కొలిక్ వస్తుంది అనుకోవచ్చు అంటారా? సత్యప్రసాద్ ఎక్కడున్నాడు? ఇప్పుడు నిన్న వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారన్నావు. A2 అంటే A1 రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయిన 10 నెలలకి ఇతను అరెస్ట్ చేశారు. A3 అతను ఎవరు? దొడ్డ వెంకట సత్యప్రసాద్, అతను ఓఎస్డి. నీకు ఐఏఎస్ ఇస్తామని చెప్పారట. అంటే బిస్కెట్. నిన్ను కన్ఫర్డ్ ఐఏఎస్ చేస్తానని చెప్పి అతన్ని అడ్డం పెట్టుకుని, వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని, ఈ ఏది ఆర్డర్ ఫర్ సేల్లో గోల్మాల్ చేసి పారేసి, ఎస్ఎన్జే షుగర్స్ ఆ ప్రొపరైటర్ సిఎండి ఎవరు? జయరాముడు. అతనికి ఫోన్ చేసి ఇస్తావా చస్తావా, 400 కోట్ల బంగారం అనేసరికి ఆయన వాసుదేవరెడ్డికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఏందయ్యా వాడెవడు బూనేటి చాణక్య అంట, నేను సీఎం పిఏ అని అంటున్నాడు, ఇట డబ్బులు అడుగుతున్నాడంటే, బంగారం అడుగుతున్నాడంటే, నాకు బాస్ అతనేనండి, నేను కూడా అతను చెప్పినట్టే చేస్తా అన్నాడు వాసుదేవరెడ్డి. ఇప్పుడు సత్యప్రసాద్ అరెస్ట్ రేపా, ఎల్లుండి సాయిరెడ్డి అరెస్టా? ఎందుకంటే A1 కసిరెడ్డి రాజ్, A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయిరెడ్డి. అంటే ఏంటి వారానికి ఒకటి అరెస్ట్ చేద్దామని పెట్టుకున్నారా? ఇప్పుడు ముప్పిడి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమంది సుప్రీంకోర్టు, లొంగిపోమంది అతన్ని. అతను రెడీగా ఉన్నాడు, మరి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంతమంది అరెస్ట్ అయిన తర్వాత ఇక లాస్ట్ అరెస్టా బిగ్ బాస్? ఎందుకంటే ఈ కుంభకోణం వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది మనం చెప్పింది కాదు, మాణిక్యం ఠాగూర్ చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి ఫ్రెండే అతను కూడా. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే మాణిక్యం ఠాగూర్ అసలు ఈ కుంభకోణం వెనకున్న మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి అన్న నేపథ్యంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. ఇవన్నీ ఆలోపు జరుగుతున్న అరెస్టులా? తప్పదు, అరెస్ట్ అనేది తప్పదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.